నెల 21 నుంచి ఈ నెల 21 వరకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి కోరికల మేరకు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన నియోజకవర్గమే కాదు, మన జిల్లా కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మరి అవగాహన కార్యక్రమం నెల రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నా నరసాపురం నియోజకవర్గంలో కూడా గత నెల 27వ తారీఖున ఏదైతే గోదావరి నది తీరం ఉందో, గోదావరి నదీ తీరాన మరి ఆ రోజున సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇతర అధికారులు కానీ వీరందరితో కలిపి మరి ఆ రోజున కూడా అక్కడ మరి ఏర్పాటు చేశాం. మరి ఏదైతే ఈ రోజున మన నియోజకవర్గానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందో మరి పేరుపాలలో వేలాది మందితో స్టూడెంట్స్ కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ, మహిళలు అందరితో కలిపి ఈ రోజున మరి యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఉండే విధంగా ఉంటుంది కానీ చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ప్రతి ఒక్కరు కొంత సమయాన్ని మరి యోగా కూడా కేటాయించవలసిన అవసరం ఉంది. అందరూ కూడా చెప్పారు, వివిధ రకాలుగా కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రధానంగా ఈ యోగాన్ని మనం కొంత సమయాన్ని కేటాయించి రోజులో ప్రతిరోజు కూడా నిత్యం చేసుకుంటే కనుక మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని మన కుటుంబాలకి అండగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకున్నాను. మన ప్రైమ్ మినిస్టర్ గారు కోరిక మేరకు తర్వాత మన గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు ఇక్కడంతా పేరుపాలెం బీచ్లో యోగాకి కలవడం, అందరూ యోగా ఎంతో ఉత్సాహంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు యోగా చేసిన వారు పిల్లలు, పెద్దవారు, తర్వాత చూసిన వాళ్ళు, అటు ఇటు యోగా చూసిన వారు అందరూ కూడా రోజు యోగాని ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని గత 20 రోజులుగా జిల్లాలో జేసీ గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి మనం చేస్తూ ఉన్నాము. ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలోనూ ఇంచుమించు 4835 లొకేషన్స్ లో యోగా జరుగుతున్నాయి. ప్రతి రోజు కూడా యోగా ప్రాక్టీస్ జరుగుతుంది. తర్వాత 19వ తారీఖున మన థిమాటిక్ యోగా ఉంది. 21న ప్రైమ్ మినిస్టర్ గారు వైజాగ్ రావడంతో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ముగిస్తుంది. కానీ ఈ యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా యోగా కంటిన్యూస్ గా చేస్తారని చెప్పి, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని చెప్పేసి యోగా అనేది ఇంతకుముందు కూడా చెప్పాను. ప్రతి ఆసనం కూడా మనకి ఆరోగ్య ప్రదాయం. అంటే రోగాలు వచ్చాక మేము ఆసనాలు వేస్తే తగ్గిపోతాయి అనేది కాదండి, అది వచ్చేటప్పుడు వేస్తే తగ్గు